రానున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్య భద్రత, గోదావరి నది కాలుష్య నివారణ ప్రధాన లక్ష్యాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి. కృష్ణయ్య స్పష్టం చేశారు. పుష్కరాలకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఘన వ్యర్థాలు, ద్రవ వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య చర్యలు, మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికతో పనిచేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, మండపేట, పాలకొల్లు, నర్సాపురం మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్య స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, కాలుష్య నియంత్రణ మండలి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించిందని, నూతన ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2026 అమలుపై ప్రతి స్థాయి ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్నారు. చెత్తను తగలబెట్టడం పూర్తిగా నివారించాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను కాల్చడం వల్ల గాలి, నీరు, నేల తీవ్రంగా కలుషితమవుతాయని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా వ్యర్థాలను కాల్చేవారిపై జరిమానాలు విధించాలని సూచించారు. అందుకు సంబంధించి చట్టాలు కూడా ఉన్నాయన్న విషయంపై అన్ని స్థాయిలో జరిగే సమావేశాల సందర్భంగా ప్రచారం చేపట్టాలన్నారు.